మున్నాభాయ్ కోపంతో ఇలా అన్నాడు, ఈ గ్రామం మనదే మరియు మనదే ఉండిపోతుంది. అదే సమయంలో అతనికి 2 తుపాకులు దొరికాయి మరియు అతను 2 చేతులతో తుపాకులు కాల్చడం మొదలు పెట్టాడు. మరియు అప్పుడు వైట్ 444 యొక్క 2 వ్యక్తులను చంపేశాడు. వైట్ 444 ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. గ్రామ ప్రజలు సంతోషంతో గంతులు వేశారు. కానీ అదే రాత్రి మున్నాభాయ్ భువీని తీసుకురావడానికి వెళ్తున్నాడు. దారిలో వైట్ 444 యొక్క వ్యక్తి అతని దారిని ఆపాడు. మున్నాభాయ్ ఆశ్చర్యపోయాడు. బైక్ కు బ్రేక్ వేశాడు. వచ్చి మున్నాభాయ్ తలపై కొట్టాడు. మున్నాభాయ్ అక్కడే పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో కలకలం రేగింది. గ్రామం మధ్యలో ఒక చెట్టు నుండి మున్నాభాయ్ మృతదేహం వేలాడుతూ కనిపించింది మరియు అతని ఛాతీపై ఇలా రాసి ఉంది, ఇప్పుడు గ్రామం నాది. భువికి ఈ వార్త తెలిసినప్పుడు అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు మరియు మున్నాభాయ్ని చూడగానే బాధపడి ఏడవడం మొదలు పెట్టాడు. మరియు అప్పటి నుండి భువి గ్రామం నుండి అదృశ్యమయ్యాడు. అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. కాబట్టి మిత్రులారా, భువి తన స్నేహితుడు మున్నాభాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడా? అతను తిరిగి వైట్ 444తో పోరాడటానికి వస్తారా? మీకు కూడా ఆ బాధ అనిపిస్తే కామెంట్లో జస్టిస్ ఫర్ మున్నాభాయ్ అని రాయడం మర్చిపోవద్దు.